రాష్ట్రంలోనే అత్యధికంగా కొత్తగూడెంలో పోడు పట్టాలు ఇచ్చామన్నారు కేసీఆర్. పోడు భూములకు రైతు బంధు కూడా ఇచ్చామన్నారు. గిరిజనులు మైనారిటీల కోసం గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. బీఆర్ఎస్ హయాంలో 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇచ్చామన్నారు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు ఆయన. గతంలో ఎన్నడూ లేని విధంగా బంజారాహిల్స్లో బంజారా భవన్, ఆదివాసీ భవన్ కట్టామని గుర్తు చేశారు. జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే అతి ఎక్కువ పోడు పట్టాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 1,55,000 ఎకరాలకు పోడు పట్టాలు అందించినాం. వెంటనే రైతు బంధు కూడా వేసినాం, రైతు బీమా కల్పించినాం. ఇలా గిరిజన రైతులకు రైతు బంధు వచ్చిందా? పోడు భూములకు రైతు బంధు వచ్చిందా? రావాలనా? యుద్ధం చేద్దామా? పోరాడదామా? మరి మీరంతా సిద్ధంగా ఉండాలి. గిరిజనుల కోసం ప్రత్యేక గురుకులాలు పెట్టినాం, మైనార్టీల కోసం ప్రత్యేక గురుకులాలు పెట్టినాం, బీసీల కోసం, ఎస్టీల కోసం 1100 గురుకుల పాఠశాలలు పెట్టి వాళ్ళ బతుకులు బాగుపడాలని ప్రయత్నం చేసినాం. అక్కడ చదువుకున్న పిల్లలు బ్రహ్మాండంగా ఐఐటి, ఐఐఎం, ఎంబీబీఎస్, ఐఏఎస్ పరీక్షలకు కూడా పోతా ఉన్నారు. మంచి ఫలితాలు తెస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓవర్సీస్ స్కాలర్షిప్ దళిత బిడ్డలకు, గిరిజన బిడ్డలకు, ముస్లిం మైనారిటీలకు అందరికీ కూడా 20 లక్షల స్కాలర్షిప్ ఇచ్చినాం. ఈరోజు 20 లక్షల స్కాలర్షిప్ ఇస్తున్నారా? ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తున్నారా? ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారా? మరి ఏం చేస్తున్నారు? డబ్బులు ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? దయచేసి మీరు ఆలోచన చేయాలి. గిరిజనుల కోసం చరిత్రలోనే ఎప్పుడు లేనటువంటి బంజారా హిల్స్లో బంజారాల కోసం బంజారా భవన్ కానీ, కుమరంభీం పేరు మీద ఆదివాసీ భవన్ కానీ కట్టినాం. ఎప్పుడైనా ఏ ప్రభుత్వం కట్టిందా? కోట్ల రూపాయలు పెట్టి గిరిజన బిడ్డల కోసం రాజధాని నడిబొడ్డున 75 సంవత్సరాల స్వాతంత్రంలో మొదటిసారిగా బ్రహ్మాండంగా మీకు గిరిజన భవనాలు కట్టించినాం. మీ అందరూ కూడా ఒక ఆలోచన చేయాలి.